హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శిల్పారెడ్డి. ఈరోజు వీడియోలో మీకు క్రిస్పీగా పకోడీ చేసి చూపించబోతున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు పిల్లలకు ఎవరికైనా సరే నచ్చుతుంది. ఇక ఎలా చేయాలో లేట్ చేయకుండా ఈ వీడియోలో చూసేద్దామా. ఇక్కడ నేను 1 కప్పు బియ్యపు పిండి, 1 కప్పు శనగపిండి తీసుకున్నాను. అలాగే కొద్దిగా ఉప్పు, పసుపు, వంట సోడా, కొద్దిగా జీలకర్ర, 1 స్పూన్ కారం, పచ్చిమిరపకాయలు మీ రుచికి తగినన్ని, అలాగే కరివేపాకు సన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి. కొత్తిమీర కూడా మీ ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేదా స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న శనగపిండి అలాగే బియ్యపు పిండి వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా వంట సోడా, అలాగే సాల్ట్ రుచికి తగినంత, కొద్దిగా పసుపు కూడా వేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఇందులో మనం వాము కూడా వేసుకోవచ్చు లేదా జీలకర్ర అయినా వేసుకోవచ్చు. మనం ఎలా చేసుకున్న టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా మనం అన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ ఈ పిండిని కొంచెం థిక్ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకొని మనం సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, 2 రెమ్మలు, పచ్చిమిర్చి, ఇవి కారం లేవండి అందుకే కొంచెం ఎక్కువగా కనిపిస్తున్నాయి. కారం మీరు తినేదాన్ని బట్టి చూసుకుని వేసుకోండి, 4 లేదా 5. నేనైతే ఇక్కడ ఉల్లిపాయలు పెద్దవైతే నేను 4 తీసుకున్నాను. మీరు మీడియం సైజులో ఉన్నవైతే 6 లేదా 7 తీసుకుని సన్నగా కట్ చేసుకుని ఇలా ఈ పిండిలో మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా ఈ పిండిని మనం కలుపుకున్న తర్వాత ఒక 10-15 నిమిషాలు పక్కన పెట్టాలి. చూడండి, ఇలా మనం ఆయిల్లో ఈ ఉల్లిపాయలు వేస్తున్నప్పుడు కొంచెం పొడి పొడిగా రావాలి. అప్పుడే మనకు క్రిస్పీగా వస్తుంది. అలాగే కాసేపు వీటిని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఇలా మనం చూడండి, ఇప్పుడు మనం ఈ ఉల్లిపాయలు ఇలా పొడి పొడిగా అంటే ఇలా విడివిడిగా వచ్చేయాలి. అప్పుడే మనకు ఈ శనగపిండి, బియ్యపిండి బాగా నాని ఈ పకోడీ మనకు కొంచెం క్రిస్పీగా వస్తుంది. మనం ఎప్పుడు మెత్తటి పకోడీ అలాగే ఉల్లిపాయ పకోడీ కాకుండా ఇలా క్రిస్పీగా కరకరలాడుతూ స్పైసీగా తినే వాళ్ళకైతే చాలా చాలా ఇష్టంగా తింటారండి. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. నేను ఈ వీడియోలో చేసి చూపించినట్టు మీరు కూడా ఇలా చేశారంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. పిల్లలకే కాదు పెద్దవాళ్ళకైనా సరే చాలా ఇష్టంగా స్పైసీగా తింటారు. కరకరలాడే క్రిస్పీ పకోడీని మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎప్పుడు కూడా మనం బియ్యపు పిండి అలాగే శనగపిండి 2 ఈక్వల్గా తీసుకొని చేసుకోవాలి. కొంచెం స్పైసీగా తినే వాళ్ళైతే కొంచెం కారం ఎక్కువ తీసుకోండి, లేదు అనుకుంటే తగ్గించి తీసుకోండి. ఇలా గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి మనం ఇలా కుక్ చేసుకోవడం వల్ల ఇవి చక్కగా డీప్ ఫ్రై అయిపోతాయి. ఈ వీడియో నచ్చింది కదా ఫ్రెండ్స్, అయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కుకింగ్ విత్ శిల్పారెడ్డి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, క్రిస్పీగా కరకరలాడుతూ ఈ క్రిస్పీ పకోడీ చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉంది, టేస్టీగా ఉంది కదా. ట్రై చేయండి, ఇంట్లో అందరికీ నచ్చుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.